కేసీఆర్ అంటే హిస్టరీ, రేవంత్ అంటే లాటరీ అంటూ ధ్వజమెత్తారు మాజీ మంత్రి కేటీఆర్. లాటరీల ద్వారా సీఎం అయిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి పాత గురువు, ఇప్పుడున్న గురువులను అడిగి తెలుసుకోవాలంటూ వ్యాఖ్యానించారు కేటీఆర్. కేసీఆర్ ఏమో హిస్టరీ, కేసీఆర్ అంటే హిస్టరీ, రేవంత్ రెడ్డి అంటే లాటరీ. టికెట్ కొనకుండా లాటరీ గెలిచిపోయాడు, టికెట్ కొనకుండా లాటరీ గెలిచినాడు రేవంత్ రెడ్డి. తప్పిదారి అడ్డిమారి గుడ్డి దెబ్బలు ముఖ్యమంత్రి అయితే ఇక ఆవుతలేడు మనిషి. రేవంత్ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒకటి యాది పెట్టుకో, కేసీఆర్ పేరును నువ్వు కాదు కదా, కాంగ్రెస్ తాత జేజమ్మలు దిగొచ్చినా ఎవరు మర్పించలేరు. ఈ కాడి నుంచి నీకు సినిమా ఉన్నది ముంగట. నేను అంటున్నా రేవంత్ రెడ్డిని, అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు. అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అసెంబ్లీకి రాగాదు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా, నీ సంగతి ఎందుకు కొడంగల్ చెప్తారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అంటూ ఛాలెంజ్ విసిరారు కేటీఆర్. ఇక దమ్ముంటే రేవంత్ రెడ్డి లగచర్లకు రావాలని, అక్కడేంటో చూసుకుందామన్నారు. ఆయన అనుముల రేవంత్ కాదని, హామీలు నెరవేర్చని అబద్దాల రేవంత్ అంటూ ఎద్దేవా చేశాడు కేటీఆర్. రేవంత్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. రాష్ట్రంలో నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లెకి పోదామా, పరిగి ఎమ్మెల్యే సొంత ఊరు శివారెడ్డి పల్లెకి పోదామా, లేదా దాస్యనాయక్ తాండాకు వస్తావా, లేదా కొడంగల్ కోదామా, ఎక్కడికైనా సరే ఏ ఒక్క ఊర్లోనన్నా 100% రుణమాఫీ జరిగిందంటే నా ఎమ్మెల్యే పదవి కాదు, రాజకీయ సన్యాసం తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా.